నిత్య జీవము పొందునట్లు. ఏం పొందునట్లు? రైట్. అందుకొచ్చాడు ఆయన. దేవుని మీద నమ్మకం కలిగిన వారు ఉన్నారు కదా, దేవుణ్ణి అంగీకరించినటువంటి వారు ఉన్నారు కదా, దేవుణ్ణి విశ్వసించినటువంటి వారు ఉన్నారు కదా, క్రీస్తుని. ఆ విశ్వాసం ఉంచినటువంటి వారు నాశనం కాకూడదు, నరకానికి వెళ్ళకూడదు, వారిని నరకం నుంచి తప్పించాలి, వారికి నిత్య జీవమును ఇవ్వాలి. వారికి నిత్య జీవాన్ని ఇవ్వాలి. ఇక్కడ అంటాడు, నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించను. నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? ఆయన లోకములో ఉన్నటువంటి విశ్వాసము కలిగినటువంటి వారిని రక్షించడానికి, నిత్య జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు ఈ భూలోకానికి వచ్చాడు. ఇది మనము గ్రహించవలసినటువంటి విషయం. ఆయన రావడంలో ప్రధాన ఉద్దేశం నీలో మారు మనసు ప్రకటించడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, నువ్వు ఆయనను నమ్మినటువంటి వారిని, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని రక్షించి వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఒక మాట చెప్తాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదవండి. దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు ఎవరండి? వింటున్నారా నా మాటలు? అర్థమవుతుందా? దేవుని కుమారుణ్ణి అంగీకరించిన వారు ఎవరు? వారికి ఏం కలుగుతుందంట? ఎవరైతే యేసుక్రీస్తుని దేవునిగా, ప్రభువుగా, రక్షకుడిగా అంగీకరిస్తారో, అంటే నమ్ముతారో, విశ్వాసం ఉంచుతారో, వారికి ఏం కలుగుతుందంట? జీవం. వారికి ఏం కలుగుతుంది? జీవం. ఒక్క నిమిషం. ఈ రోజున యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి ఏం కలుగుతుందని బయట ప్రకటన చేయబడుతుంది? ఆస్తులు, అంతస్తులు. ఏమండి? ఆస్తులు, అంతస్తులు, ధనం, ఇవి కలుగుతున్నాయని చెప్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఇవి నీకు ఉన్నా లేకపోయినా, నువ్వు యేసుక్రీస్తుని నమ్మితే అవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు. అర్థమవుతుందండి? అవి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని అనుకోవద్దు. నీ దగ్గర ఆస్తిపాస్తులు ఉన్నాయి అనుకోండి, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు